ఆ క్షాత్ర సమాజం చూసి వాళ్ళు గడగడలాడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడ దే ఆర్ నాట్ బ్యాక్ బై పొలిటికల్ పార్టీస్ అండి. వాళ్ళు ఇండిపెండెంట్గా బయటకు వచ్చారు, ప్రజల మద్దతు ఉంది వాళ్ళకి. సో అక్కడున్న పొలిటికల్ పార్టీస్కి కూడా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతిదానికి ముందు ఉండి మేము ఫైట్ చేస్తామనే లెఫ్ట్ పార్టీస్ దూరంగా ఉన్నారు. అదే ఆశ్చర్యంగా ఉంది అంటే అది విచిత్రంగా ఉంది నాకు, చాలా లెఫ్ట్ విచిత్రంగా పార్టీలు ఉంది. ఎందుకని దూరంగా ఉన్నాయి, ఈ సంఘటనతో అంటి ముట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, అంటే వాళ్ళు మాకు ఇండి సంబంధం కూటమిలో లేదు మేము అనే పద్ధతులు ఎందుకు ఉన్నాయి? అంటే ఇండి కూటమిలో భాగం కాబట్టి వాళ్ళు మమతా బెనర్జీని ఇరుకుని పెట్టడం ఇష్టం లేక వాళ్ళు జాయిన్ అవ్వలేదా అనేది అర్థం కావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు వేరు, ఇలాంటి ఒక సివిల్ మూవ్మెంట్ వచ్చినప్పుడు జాయిన్ అవ్వకపోతే ప్రజలు కూడా ఆ పార్టీలు మర్చిపోతారండి. రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే ప్రజలకి ఏది ఇంపార్టెంట్, ఏది వాళ్ళు బలంగా విశ్వసిస్తున్నారో ఆ సెంటిమెంట్ని వీళ్ళు ఎక్కువ చేయకపోతే వీళ్ళ మనుగడే ప్రశ్నార్థకమైపోతుంది. సో ఇవాళ లెఫ్ట్ పార్టీని మనం గమనిస్తే అసలు వాళ్ళు దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ అట్ ఆల్. బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బట్ ఇక్కడ మెయిన్ ఇంపెటస్ ఎక్కడి నుంచి వస్తుందంటే సివిల్ సొసైటీ నుంచి వస్తుంది. ప్రజలు పార్టిసిపేట్ చేస్తున్నారు స్వచ్ఛందంగా. వాళ్ళు మీరు గమనిస్తే నేను సోషల్ మీడియాలో కూడా నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మహిళలు, వృద్ధులు కూడా నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని ఆ వాటర్ క్యానన్స్ పెట్టి వాళ్ళ మీద ప్రయోగిస్తున్నా కూడా వి వాంట్ జస్టిస్ అని నినదిస్తున్న పరిస్థితి. సోషల్ మీడియా హోరెత్తిపోతుంది లాస్ట్ 3-4 డేస్. ట్యూస్డే ఎప్పుడైతే మూమెంట్ స్టార్ట్ చేశారో సోషల్ మీడియా ఫుల్ ఆఫ్ దీస్ పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి, అన్ని పిక్చర్స్. సో దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆక్రోషం అనేది, ఆవేశం అనేది అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని టచ్ చేసింది. ఇది ఒక సింగిల్గా ఒక స్టూడెంట్ ఇది ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్గా ఉంది. అన్నింటికి మించి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవటం అండ్ డైరెక్షన్స్ ఇవ్వటం, డైరెక్షన్ ఇచ్చిన 10 నిమిషాల వ్యవధిలో సిబిఐ యాక్షన్లోకి దిగటం, ఇవన్నీ జరిగిన తర్వాత కానీ ఆల్రెడీ మీకు ఈ క్రైమ్ జరిగిన ప్రాంతం, సీన్ ఆఫ్ క్రైమ్ ఎక్కడ, దాన్ని పూర్తిగా డిస్టర్బ్ చేశారు. అంటే లభ్యం కావాల్సిన ఆధారాలని ఆల్మోస్ట్ డిస్మాంటిల్ చేయటమో లేకపోతే అదృశ్యం చేయటమో, ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుని సిబిఐ ముందరకు వెళ్లాల్సిన పరిస్థితి కదా. మరి ఈ మొత్తం అంటే రోజులు గడిచే కొద్దీ దీని తీవ్రత తగ్గుతుందనే ఉద్దేశంతో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏమైనా డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తుందా? డైల్యూట్ చేసిన ఎండ్ ఆఫ్ ది డే అసలు అక్యూజ్డ్ ఎవరో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంది. వాళ్ళకేమో స్పష్టమైన సమాచారం ఉంది కానీ ఆధారాలు లేక ఎంపీ కొడుకు, ఆ మినిస్టర్ కొడుకు ఇన్వాల్వ్మెంట్ గురించి సిబిఐ మాట్లాడలేకపోతుంది. వాళ్ళ దగ్గర సమాచారం ఉంది, బట్ కోర్టు ముందు సాక్ష్యం ఖచ్చితంగా కావాలి. ఆ సాక్ష్యం డిస్టర్బ్ అవ్వటమో, అదృశ్యం అవ్వటమో, ధ్వంసం కావటమో జరిగాయనేది సిబిఐ అక్కడ బలంగా విశ్వసిస్తూ వస్తున్న అంశం. స్థానికులు కూడా కలకట్టాలో ఎవరిని అడిగినా కూడా చెబుతున్నారు. బట్ ఆధారం లేకుండా కోర్టులో సిబిఐ వెళ్ళిన కేసు వీగిపోయే ప్రమాదం కనిపిస్తుంది. అండ్ బాధిత మహిళ కుటుంబానికి కానీ లేకపోతే రేపొద్దున విద్యార్థులకు కానీ న్యాయం జరిగే అవకాశాలు అక్కడ కనిపించలేదు. మరి దీంట్లో ఎంత ఇండిపెండెంట్గా సిబిఐ యాక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా చాలా ఛాలెంజెస్ అయితే మటుకు సిబిఐకి ఉందండి ఇన్వెస్టిగేషన్ పరంగా చూస్తే. అంటే ఇన్వెస్టిగేట్ చేయటం ఒకటి, మీరు అన్నట్టుగా అంటే సమాచారం ఇస్తారు చాలామంది, వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది సమాచారం ఇవ్వచ్చు. కానీ వాళ్ళ మీద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉండాలి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్, ఇది ఎంత మాత్రం ఉంది, ఎంత పోలీసులు ఇచ్చేశారనేది ఒక కోణము. అదే కాకుండా ఇప్పుడు సిబిఐ సీల్డ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, సీల్డ్ కవర్స్లో వాళ్ళు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ 24 అవర్స్లో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఈ కేసు హ్యాండిల్ చేసింది అనేది వాళ్ళు నెక్స్ట్ దాంట్లో ఐ థింక్ ప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే దాంట్లో డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని చెరిపేసిన ప్రయత్నం ఉంది అనేది కనుక డెఫినెట్గా కనుక వాళ్ళకి ఆధారం ఉంటే ఐ థింక్ కన్సర్న్ పోలీస్ కమిషనర్ కానివ్వండి వాళ్ళందరూ కూడా దే విల్ ఆల్ బీ ఫైర్డ్. ఎందుకంటే అంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు సుప్రీంకోర్టు కానివ్వండి. నిన్న మీరు గమనిస్తే ప్రెసిడెంట్ కూడా, ముర్ము గారు కూడా ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఇంకా న్యాయం చేయండి, మహిళకి ఇలాంటి ఘట్టాలు ఇంకా పునరావృతం అవ్వకూడదు అనేది చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అంతకుముందు మోడీ గారు రియాక్ట్ అయ్యారు. సో కంట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా సివిల్ సొసైటీ నుంచి కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు, ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో హీట్ ఈజ్ ఆన్ సిబిఐ టు ప్రూవ్ ద కేస్. కానీ ఎలా ప్రూవ్ చేస్తారనేదే క్వశ్చన్ ఇక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ అని చెప్పి పోలీస్ హ్యాండ్ ఓవర్ చేశారో వీళ్ళకి, అతను నిమిషానికి ఒకటి మారుస్తున్నాడు. ఈవెన్ లై డిటెక్టర్ టెస్ట్లో కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. కాసేపు అంటే ఫ్రమ్ వాట్ ఐమ్ హియరింగ్, మనకి అఫ్ కోర్స్ మనకి డైరెక్ట్ ఇది లేకపోయినా
త్రూ డిఫరెంట్ సోర్సెస్ మనకు తెలుస్తుంది ఏంటంటే కాసేపు బాత్రూంలో చేసామంటున్నాడు, కాసేపేమో నలుగురు కలిసి తీసుకెళ్ళి రూమ్కి తీసుకెళ్ళి చేసామంటున్నాడు, కాసేపేమో నేను వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయి కనిపించింది ఆల్రెడీ అంటున్నాడు. చనిపోయి కనిపించింది అదే అమ్మాయి అంటున్నాడు. ఇలా డిఫరెంట్ వర్షన్స్ చెప్తున్నాడు. సో ఈ వర్షన్స్ అన్నీ ఎట్లా క్రాస్ వెరిఫై చేస్తారు, ఎట్లా దానికి తగ్గ ఆధారాలు సమర్పిస్తారు కోర్టుకు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఈ కేసులో న్యాయం జరగాలి, జరుగుతుందని కూడా కోరుకుందాం. అండ్ నెక్స్ట్ అంశంలోకి వెళ్తే కనుక